ఫ్రెండ్స్, ఈ అమ్మాయి ఒక ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తుంది. కుర్చీ మీద కూర్చున్న వెంటనే ఆమె స్కర్ట్ ఒక్క క్షణంలో చినిగిపోతుంది. ఆమె మొహం ఒక్కసారిగా చాలా బాధపడుతుంది. కానీ తన జాకెట్ ని కట్టుకుని ఎవరూ గమనించకుండా చేసేస్తుంది. పూర్తి ధైర్యంతో ఇంటర్వ్యూ కొనసాగించింది. ఎదురుగా కూర్చున్న ఆంటీ ఆ సంఘటన చూసేస్తుంది. కానీ ఏమీ అనదు. కొంచెం సేపటికి ఆ ఆంటీ ఆమెని ఉద్యోగంలోకి తీసుకుంటున్నట్టు చెప్తుంది. పని వినడానికి సులువుగా ఉంటుంది. ఆంటీ పారాలసిస్ బాబుకి సంతోషంగా ఉంచడం, అది ఆ బాబు సగం మైండ్ తో పుట్టినవాడు. అమ్మాయికి ఈ పని చాలా ఈజీ అనిపించింది. కానీ ఆ ఆంటీ ఆమెని గదిలోకి తీసుకెళ్లగానే బాబు పిచ్చోళ్లలాగా గందరగోళం చేయడం మొదలెట్టాడు. అమ్మాయి భయపడిపోతుంది. హఠాత్తుగా బాబు, నీ డ్రెస్ చూసుకో అని అరుస్తుంటాడు. అమ్మాయి స్తంభించిపోయింది. అప్పుడే ఆమెకి అర్థమైంది, ఇతను ఏమీ రోగి కాదు, అంతా తెలిసి చేస్తున్నాడు. మరుసటి రోజు నిజంగానే బాబు చాలా అనారోగ్యంతో పడిపోతాడు. అమ్మాయికి ఇది కూడా నాటకమే అనిపించింది. కానీ డాక్టర్లు చికిత్స చేస్తుంటే ఆమె చూసింది బాబు శరీరం మీద గాయాల గుర్తులు. ఇంత ధనిక, ప్రభావశాలి ఫ్యామిలీ అయినా బాబు లోపల ఎందుకిలా బద్ధకంగా ఉన్నాడు? ఒకరోజు ఆమె బాబు తల్లిదండ్రులు గొడవ పడుతున్నట్టు వినిపిస్తుంది. అక్కడే నిజం తెలిసింది. బాబు కేవలం 6 నెలల అతిథి. స్విట్జర్లాండ్ వెళ్లే పేపర్లు రెడీ. అమ్మాయి కాంట్రాక్ట్ కూడా 6 నెలలదే ఎందుకు అని ఆలోచిస్తుంటుంది. ఆమెని ఇక్కడ పెట్టింది బాబుని జీవితంతో మళ్లీ అనుసంధానం చేయడానికి, జీవించే కారణం ఇవ్వడానికి. అమ్మాయి ఉద్యోగం వదిలేయాలనుకుంటుంది. కానీ ఇంట్లో 5గురు ఆమె జీతం మీద ఆధారపడి ఉంటారు. ధైర్యం చేసి పని కొనసాగించింది. ఆ పెద్ద విల్లాలో ఇప్పుడు వాళ్ళిద్దరే. బాబు ఎక్కువగా గదిలోనే మూసుకుని ఉంటాడు. అమ్మాయి మాట్లాడాలని ప్రయత్నిస్తే ఆమెని ఎగతాళి చేస్తాడు. ఆమె పని బాబుని నవ్వించడం. అందుకే ప్రతిరోజు కొత్త బట్టలు, రంగురంగుల డ్రెస్సులు వేసుకుంటుంది. బహుశా ఈ రోజు నవ్వుతాడేమో అని. కానీ ప్రతిసారి కళ్ళు తిప్పేసుకుంటాడు. ఆ రోగం ఆయన మనసుని గట్టిపరిచేసింది. ఒకప్పటి ఆనందమేడు ఇప్పుడు లేడు. ఒకరోజు బాబు పాత ప్రేమికురాలు తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో వస్తుంది. ఆ బాయ్ ఫ్రెండ్ బాబు పాత ఫ్రెండ్. వాళ్ళు వెళ్లగానే బాబు కోపంతో పాత ఫోటోలు అన్ని పగలగొట్టాడు. అమ్మాయి నిశ్శబ్దంగా ఆ పగిలిన ఫ్రేమ్లు అంటించడం మొదలెట్టింది. బహుశా అదే ఆమె లోపల ఏదో మార్పు తెచ్చింది. ఆ రోజు తర్వాత బాబు ఆమెని ఎగతాళి చేయడం ఆపేస్తుంటాడు. నెమ్మదిగా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. నవ్వడం మొదలెట్టాడు, మాట్లాడడం మొదలెట్టాడు. ఫ్యామిలీ అందరూ ఇంతేళ్లలో మొదటిసారి ఇలా చూశాం అని అంటుంటారు. అమ్మాయికి అనిపించింది తను బాబుని మార్చేసింది. కానీ అప్పుడే తెలుస్తుంది, స్విట్జర్లాండ్ పేపర్లు ఇప్పటికే అప్రూవ్ అయ్యాయని.